మన కల్వకుంట్ల తారక రామన్న ఒక మంచి మంచి పని చేస్తా అండి. అలా ఇక్కడ ఒక వార్త కనిపిస్తా ఉంది మీకు, చాలా చిన్నగా వచ్చింది, చాలా చిన్నగానే వస్తాయి. అంటే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండడంలో రేవంత్ చాలా సక్సెస్ఫుల్ గా మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈ వార్త ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మా నల్గొండ జిల్లాలో మా మునుగోడు ప్రాంతంలో భూ నిర్వాసితులు మొదలుపెట్టిన ఇష్యూని, భూమి పోతా ఉంది, ఇది అలైన్మెంట్ మన పావంకర్లుగా తిరుగుతా ఉంది. దీనికి దివీస్ కంపెనీని కాపాడటానికి అటు పోతే జేబీ సిర్ని అని ఆచారంలో ఒక వెంచర్ కాపాడటానికి, ఇటు పోతే షాద్ నగర్ అటు సైడు ఈ దక్షిణ భాగంలో అలైన్మెంట్ పైన పెద్ద ఎత్తున ఆందోళన వస్తా ఉంది. ఈ ఆందోళన రూపంలో ఇలా ఆ భూ నిర్వాసితులందరూ RRR బాధితులు మొత్తం ఇలా కల్వకుంట్ల తారక రామారావు అని తెలంగాణ భవన్కు వేయరు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన మాట్లాడిన మాటంటే గుండె రగిలిపోతా ఉంది. అరే కాంగ్రెస్ వానికి ఓటేసిరు, మా నాయన చెప్పిన ఆయన లేదు, కాంగ్రెస్ కు ఓటేస్తే గోసపడతారు, మోసపోతారు, ఆగమవుతారని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. చెప్పినా మీరు వినకుండా ఓటేసిర్రు, ఇలా వేసినాక బాధపడతా ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడి ఇదే ఇంకో పాయింట్ కూడా చెప్పిండు. ఈ అలైన్మెంట్ కేసీఆర్ తీసుకొచ్చే అలైన్మెంట్ ఏమో బలిసినోని భూములు పోయేది, ఇక ఇప్పుడు మన అన్న అమరాబాద్ పులి తెచ్చిన అలైన్మెంట్ పేదోని బతుకుల మన్ను పోస్తానికి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఈ చిన్నకారు రైతుల భూములు పోతానికే ఈ అలైన్మెంట్ మారింది. ఇక బడా రియల్ ఎస్టేట్ కింగులకు, బడా ఈ ఫార్మా కంపెనీలకు, దివీస్ కంపెనీ లాంటి బ్రోకర్ నాయకులకు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల భూములు కాపాడటానికి మన వంకర్లు టింకర్లుగా RRR అలైన్మెంట్ మార్చిండు అని చెప్పేసి రామన్న తెలంగాణ భవన్లో మాట్లాడిండు. దుర్మార్గం ఏంటంటే ఇవాళ ఆయన మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈయన మా నల్గొండ మంత్రి, అంటే మీ అందరికీ మంత్రిగా కనిపించకపోవచ్చు, ఏతుల వెంకన్న గారు అంటారు. ఈయనని ఏతుల వెంకన్న గారు అంటారు. ఏతుల వెంకన్న గారు ఏ భూ నిర్వాసితులతో మా మునుగోడు ప్రజలతోనే అలా అన్న ఈయననేమో అన్నయ్య తన్నయ్య రాజగోపాల్ రెడ్డి, మా రాజన్న సంగతి మీకు తెలుసు కదా. రాజన్న ఏం చేస్తాడు, ప్రభుత్వానికి మా రేవంత్ అన్నకు యాంటీగా ప్రతి ప్రోగ్రాం చేస్తాడు. అయితే RRR బాధితుల కాడికి పోతాడు, RRR బాధితులతో మాట్లాడతాడు. కానీ వెంకటన్నను మాత్రం ప్రశ్నించాడు. ఎందుకు ప్రశ్నించాడు? ఆయన ప్రయత్నం వల్ల రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయాలి, ఈ భూ నిర్వాసితులను లేదంటే నిరుద్యోగులను ఇంకొకరిని ఎవరైతే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత చూపిస్తారో వాళ్ళందరినీ మూట కట్టుకొని పోయి రేవంత్ రెడ్డి పైన ప్రెజర్ పెట్టి మంత్రి పదవి తెచ్చుకోవడం ఒక నీచమైన రాజకీయం చేస్తా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు మరి RRR ఇలా బాధితుల పక్షాన్ని నిలబడతా అని పత్తితో మనలు చెప్పినట్టు కాదు. మరి అదే RRR బాధితులు నీ అన్న పుణ్యాన, నీ అన్న ఎకిలి మాటల పుణ్యాన, ఎకిలి మాటలు, చేదగాని మాటలు, పనికి మాలిన మాటల పుణ్యాన వాళ్ళు గోసపడతావు. అది అయ్యేదా పోయేదా, అది వచ్చినప్పుడు చచ్చినప్పుడు అని చెప్పేసి అంటావు. మరి మనకు ఎరిగే కదా, మనం ప్రతిసారి ఇక మునుగోడుకి నేనే పోల్చినా నేనే కళ్ళ కట్టినా చెప్పు తిరుతాం కదా. మరి దివీస్ కంపెనీని కాపాడటానికి నీ అన్న ప్రయత్నం చేస్తాడట. దివీస్ అనే కంపెనీని భూములు కాపాడటానికి ఈ RRRలో మునుగోడు నియోజకవర్గంలో పేదోళ్ళ భూములు గుంజుకుంటా ఉన్నారు. ఆ దివీస్ కంపెనీ కాపాడడం కోసం అలైన్మెంట్ నీ అన్న ఏతుల వెంకన్న అలైన్మెంట్ మార్చిండు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తావు. ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఎవరైతే RRR బాధితుడో వాళ్ళందరూ ఇలా తెలంగాణ భవన్లో వాళ్ళ బాధను, వాళ్ళ ఆవేదను, వాళ్ళ గోసను బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక మరి రామన్న ఒకసారి ఈ ఆస్థాన మీడియా కదా, ఈ వెలుగు అనేది ఒక ఆస్థాన మీడియా, వాళ్ళకు నచ్చినవి, వాళ్ళు మెచ్చినవి, వాళ్ళకు అవసరమైన విషయాలే రాస్తుంది. అవసరం లేని విషయాలు, వాళ్ళకు నచ్చని విషయాలు మెయిన్ పేపర్ రాయాలి. ఏం రాయలేదు, ఏం రాసినని చెప్తా. కత్తి వాళ్ళకిచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే ఎట్లా? ప్రభుత్వం మాకు మైక్ కూడా ఇస్తలేదు, స్థానిక ఎన్నికలు బహిష్కరించండి. RRR నిర్వాసితులతో కేటీ రామారావు ఇంకా చాలా విషయాలు చెప్పిండు. వాడు రాయలే, అంటే బ్రోకర్లు కదా ఈ పత్రికలు. ఒకసారి మిగతా విషయాలు కూడా చూపిస్తారా? ఇది కాదు మన పులిది, ఇది పులి జోలి కాదు. కానీ ఎడ రాసిరా? ఏమరా నాయన, ఏం రాసినవరా?
5వ పేజీలో రాసినట్టు మొన్న చలో గో ఇక మొత్తం చూడ కత్తి వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే ఎట్లా అనే డైలాగ్ పక్కన ఇంకో ఎక్స్చేంజ్ ఉంది. ఏమన్నాడంటే అయినా పర్వాలేదు మా నాయనను 2 సార్లు గెలిపించరు, ప్రజలు కలుసుకుంటే ఏమైనా జరుగుతుంది, మనం మా నాయన ఓడగలుసుకుని ఓడగొట్టిరు, రేపు రేవంత్ రెడ్డి కూడా ఓడగొట్టుకుంటే ఓడగొట్టగలుగుతారు, రేపు రాబోయే 3 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ గెలిపించుకుంటారు, ఇక కత్తి మాకు ఇచ్చిన పోయిన కష్టమైన నష్టమైన కొట్లాడతాం ప్రజల పక్షాననే మాట్లాడదు. ఈ బ్రోకర్ నా కొడుకులు అది రాయలే మెయిన్ పేపర్లో. ఏదైతే వాళ్ళకు అంటే వీళ్ళు అసహనంతో ఉన్నారు ప్రజల పైన అనేదే రాసుకొచ్చు, కానీ మరి ప్రజల పైన వాళ్ళు మాట్లాడిన మాటలు పెద్దగా ప్రజల లోపల చేరనీయరు. అందుకే ఈ పత్రిక ఇప్పుడు రేవంత్ జోగుడు పత్రిక అయిపోయింది, రేవంత్ వెలుగు. ఇంకా ప్రభుత్వం అసెంబ్లీలో మాకు మైక్ కూడా ఇవ్వట్లే, మైక్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం భయపడుతుంది, కత్తి వాళ్ళ చేతిలో పెట్టిరు, మమ్మల్ని యుద్ధం చేయమంటారు, ఇంకా ఉన్నది ఈ దుర్మార్గం కూడా అయినా చేస్తాము, అయినా కష్టమైన నష్టమైన ప్రజల కోసం చేస్తాము అనే పాయింట్ రాయలేవాడు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ సూర్యాపేట ట్రిబుల్ ఆర్ నిర్వాసితులు ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ కలిసి తమ సమస్య చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సమస్య పరిష్కరించకపోతే త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరించాలని సూచించారు. అంటే మా మునుగోడు పేలే, ఎందుకంటే నల్లగొండలో ప్రధానంగా ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్న వాళ్ళే పోయిరు, ఆ చౌటుపల్లి ఆ ప్రాంతం వైపు. నేనేమంటా ఉన్నా, ఎన్నికలు బహిష్కరించుడు కాదు, నల్లగొండకు బహిష్కరించుడు. వెంకరెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని, ఉత్తమ్ రెడ్డిని, ఈ రెడ్డిని ఆ రెడ్డిని ఎవరైతే ఈ దునపోతుల ముఠాన్ని గెలిపించరు, ఆ దునపోతుల ముఠాన్ని సొంత కాన్స్టిట్యూన్సీకి రానియకుడి. మీరు మాకు ఏదో తెలిసిందాక మీరు రావాల్సిన అవసరాన్ని బహిష్కరించండి. వాళ్ళని బహిష్కరిస్తే ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో అది కూడా నేను ఒకటి చిన్న సలహా ఇస్తా ఉన్నా. ఇక స్థానిక ఎన్నికలు బహిష్కరించడం వల్ల మీ సమస్య ఢిల్లీకి వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ నేతల భూముల్లో రోడ్లు వెళ్లకుండా, ఇది పాయింట్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నాకు తెలిసి 100,000 ఎకరాలు ఉండొచ్చు అన్నకు, ఆయనకు అందరికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, గుత్త సుఖేందర్ రెడ్డి కానీ, చాలా మంది ఉన్నారు నల్లగొండల, ఇంత పొడుగు మొగోళ్ళు అందరు ఉన్నారు. అయితే కాంగ్రెస్ నేతల భూముల్లో రోడ్లు వెళ్లకుండా అలైన్మెంట్ మార్చడం కొత్త ఏం కాదన్నాడు. ఎందుకంటే వాళ్ళ మేధావుల తెలివి ట్రిపుల్ ఆర్ విషయంలోనే కాదు, గతంలో ఏదో తెలంగాణ రాష్ట్రం మొత్తం రింగు రోడ్లు తిరుగుతాను, రింగు రోడ్లో కూడా అట్లనే చేసిరు. భూమికి భూమి ఇచ్చిరు, బలిసినోడికి ఏమో భూమి ఇచ్చారు, పేదోడికి ఏమో భూమి తీరలేవు, ఆటన రూపాయ నిర్వాసితుల కింద పడేసిరు, పిచ్చం వేసిరు అని చెప్పేసి ఆ విషయం గుర్తు చేసింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, నల్లగొండలో ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఒక్కడన్నా సరే నా భూమి పోయింది అని ఒక కాంగ్రెస్ ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, మున్సిపల్ చైర్పర్సనో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక మినిస్టరో, ఏ బ్రోకర్ నా కొడుకు కూడా రోడ్డు మీదకి వచ్చి నా భూమి పోతాంది అని మొత్తుకోలేదు ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళ భూములు పోకుండానే అలైన్మెంట్ చేసుకున్నారు, వాళ్ళ భూములు టచ్ కాకుండానే అలైన్మెంట్ చేసుకున్నారు అనేది వాస్తవమైన పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి, మన నల్లగొండ ప్రజలు ఇంకా ఎక్కువ గమనించాలి. ఎందుకంటే ఆగమైపోయేది మీరే. కాంగ్రెస్ కు ఓటేస్తే మనం పొడుస్తారు పీక్తారని ఓటేసిరా, ఇలా గోసపడతా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు మన ఏతుల వెంకన్న గారు, మన రాజన్న గారు ఎవరు కూడా వాళ్ళ భూములు పోతలేవు, మనమే ఎందుకు పోతా ఉన్నాయి, బడా బాబుల భూములు ఎందుకు కాపాడబడతా ఉన్నాయి, ఏ రకంగా కాపాడబడతా ఉన్నది మరి ఆలోచన చేసి మన రామన్న చెప్పినట్టు మరి ఎన్నికలు బహిష్కరిస్తారా, స్థానిక ఎన్నికలు, లేదంటే నేను చెప్పినట్టుగా లోకల్ ఎమ్మెల్యేను మీ ఊర్లకు రాకుండా బహిష్కరిస్తారా? ఏదైనా సరే బహిష్కరణ అనేది కామన్, ఏది చేసినా బహిష్కరణ చేస్తేనే మీ బతుకులలో ఏమైనా ఇంత ఫాయిదా కనిపించే అవకాశం కనిపిస్తుంది. లేదు మేము ఇట్లనే ఉంటాం, మేము బరాబర్గా జోక్తామంటే జోక్త తర్వాత ఇట్లా బాధపడాల్సి వస్తుంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు వేసినప్పుడు కూడా రాష్ట్ర అష్టవంకర్లు తిప్పారని చెప్పారు, ఆ రోజు కూడా బతికించారట, ఆ పాయింట్ రైజ్ చేసింది. ఇక ఒక్క నిమిషం, సమయంలో భూమి ట్రిపుల్ ఆర్ గతంలో ఓఆర్ఆర్ భూసేకరణ సమయంలో భూమికి బదులు భూమి ఇచ్చారని అన్నారు. ట్రిపుల్ ఆర్ వల్ల భూమి కోల్పోతున్న రైతులకు
భూమి కావాలంటే పోరాటం చేయొచ్చని చెప్పారు. అలాట్మెంట్ శాస్త్రీయంగా ఉండాలని ఉద్యమం చేయడామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నేతలు జగదీష్ రెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారని చెప్పేసి మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కూసుకూర్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నాడు. మరి రాజన్న లేడు మరి అలా. సో వీళ్ళందరూ కలిసి పోయిర్రా. పోయి వీళ్ళు ఏం చెప్పాల్సుకున్నారంటే కలిసి ఉండాలి. రామన్న చెప్పినప్పుడు కలిసి ఉండ్రి, ఐకమత్యంగా ఉండ్రి. మీలల్లోనే ఎవడో ఒకడు బ్రోకర్ నాకు ఒకడు వాడు మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే ప్రోగ్రాం చేస్తాడు. ఆ కాంగ్రెస్ నాయకులు మోచేతులు లాగే వ్యక్తులు మీ లోపల చీలికలు లేవడానికి ప్రయత్నం చేస్తా ఉండరు. సో ఎన్ని చీలికలు తెచ్చినా ఏం చేసినా మీరు కలిసి ఉండి కలిసికట్టుగా కొట్లాడండి. అట్లయితే మీకు భూమి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఓఆర్ఆర్ విషయంలో గదే జరిగింది, రేపు ట్రిపుల్ విషయంలో గదే జరగబోతా ఉంది. ఏది ఏమైనా మీరు కలిసి ఉండకపోతే మాత్రం మీ భూములు గుంజుకుంటారు, మీకు సరైన పరిహారం ఇయ్యరని చెప్పేసి మన రామారావు గారు సెలవిచ్చిర్రా. మరి ఇక మరి మా భూ నిర్వాసితులు ఈ ట్రిపుల్ ఆర్ బాధితులు మరి ఏం ఆలోచన చేస్తారు, ఎట్ట బయటపడతారు ఇంక మీ ఆలోచన. ఎందుకంటే ఏరి కోరి తెచ్చుకున్న మోగడంటే ఎగిరితా అంటానంట. సో ఆ సామెత మీకు బాగా సూట్ అవుతుంది టైటిల్. అందుకే ఏరి కోరి కాంగ్రెస్ ఓటేసిన మన నల్గొండ బిడ్డలు ఎగిరితంటారు, తన్నించుకుంటారా, ఎదురు మీరు తిరిగి తంతారు అనేది మీరు డిసైడ్ కాదు.